వరకు వచ్చిన కదా మీరు కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కానీ దానికి నిజాయితీ జోడించబడాలి. నిజాయితీ జోడించబడ్డప్పుడే మనమంతా గొప్ప వాళ్ళుగా ఎదుగుతాం. ఈ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజన బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నా గతంలో జరిగినట్టుగా మీ పైన ఈ అరాచకాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ జరగవు. ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వంలో గిరిజనులను మరింత ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచన మాత్రం ఉండాలనే విషయాన్ని మీ అందరికీ స్పష్టం చేస్తూ ఈ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న జరిగినటువంటి కార్యక్రమాలను మీరు పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధమైన ప్రేమతో ఈ గిరిజన ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే నేను కరెక్ట్ గా కూడా సూచన చేస్తా ఉన్నాను. సోదరులు చాలా విషయాలు చెప్పినారు. ఎవరు గిరిజన సోదరులు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రత్యేకంగా మానిటర్ చేసి ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనం మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కరెక్ట్ గారిని ఈ హాస్టళ్లలోకి ప్రభుత్వ స్కూళ్ళలోకి మీరందరూ కూడా ఒక రోజు హై స్కూల్ ఉంటే ఒక రోజు ఒక 45 నిమిషాలు తహసీల్దార్ గారిని పంపించండి. అసలు తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతుంది ఆ పిల్లలు వినిపించండి. ఇక్కడ భూమి లేకుంటే రికార్డు లేకుంటే మీ నాన్న ఆఫీస్ ఎందుకు వస్తాడు ఏ కారణాల చేతి వస్తాడు అనే విషయాన్ని ఒక 45 నిమిషాలు కనుక నెలలో ఒక్క రోజు తహసీల్దార్ గారిని ఒక హై స్కూల్ పంపించండి. నెలలో ఒక్క రోజు ఒక ఎస్ఐ గారిని పంపించండి. క్రైమ్ అంటే ఏంటి, కేసు అంటే ఏంటి, జీవితాలు ఎట్లా నాశనం అయింది, ఏం జరుగుతా ఉంది, భారతదేశంలో క్రైమ్ రేట్ ఎట్లా ఉంది, మనం ఎట్లా నియంత్రించుకోవాలి, ఎట్లా బయటపడాలి అని ఒకసారి పంపించండి. ఒకసారి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని పంపించండి. ఒకసారి ఎంపీడీఓ గారిని పంపించండి. ఒక్క నెలలో ఒక్క 4 క్లాసులు కనుక వాళ్ళకి ఇస్తే మాక్సిమం క్రైమ్ మనం కంట్రోల్ చేసేది. ఈ ఆఫీస్ ఈ అధికారులు ఎవరు, వీళ్ళ ద్వారా ఏం పనులు జరుగుతాయి అనేటువంటి విషయాలను కూడా మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నేర్పించగలిగితే రేపు పొద్దున కంట్రోల్ పెట్టాల్సిన అవసరం అవుతుంది అనేది నా సూచన. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.